తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరామని దానికి సానుకూలంగా స్పందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. ఇలాగే సత్సంబంధాలు కొనసాగాలని, అందుకే కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులను రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకం వంటి కీలక అంశాల్లో తమకు ఏకాభిప్రాయం ఉందని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బాల్ ఏఐసీసీ కోర్టులో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పి వారిని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని, సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం. వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. గతంలో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటెల రాజేందర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్కు కేసీఆర్ పైన ఇంకా ప్రేమ తగ్గలేదన్న ఆయన, ఈటెల ఇప్పటికీ కేసీఆర్నే తన నాయకుడిగా అనుకుంటున్నట్లుగా ఉన్నాడని చొరకంటించారు. అటు బీఆర్ఎస్ను పార్లమెంట్లో జీరో చేశామని చెప్పారు. బీఆర్ఎస్ కోసం టార్చ్ లైట్ పెట్టి వెతికినా ఏమీ కనపడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఐఎంని ఇంకా 10 సంవత్సరాలు అవుతున్నా రాలేదు. దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం. అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వల్ల ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం. దాని